కృతజ్ఞతా స్తుతి ఆరాధనతో యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. కనుక మనము మరి ఫలించే వారంగా ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం. కనుక ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత లేకపోతే క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన మరి అంశం ఏంటంటే, మనము మరి దినదినము ఫలించే వారంగా ఉండాలి. అంత మాత్రం కాకుండా బహుగా ఫలించే వారంగా ఉండాలి. ఇది అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఒక చిన్న చిన్న సందర్భాలను తీసుకొని వాటిని బట్టి శ్రేష్టమైన వాటిని శిష్యులకు కానీ అనేకులకు కానీ బోధించేవారు. అందుకే ఇక్కడ ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, జాన్స్ గాస్పుల్ 15th chapter 1st verse, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కనుక ఇక్కడ కూడా మరి ఫలించే జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా దాన్ని మరి పోల్చారంటే, ఒక మొక్క ఫలించే విధానం లేకపోతే ఒక చెట్టు ఫలించే విధానాన్ని ఆయన వివరిస్తూ దాన్ని ఆధారం చేసుకొని మనం కూడా ఫలించాలని ఆయన సెలవిచ్చారు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చిన్న చిన్న ఉపమానాల ద్వారా అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు, అదేవిధంగా పర సంబంధమైన విషయాలను బోధించేవారు. మరి శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన వారికి వాటన్నిటినీ విశదపరిచేవారు ఉన్నారు. కనుక ఇక్కడ మీరు బహుగా ఫలించడం ద్వారా మరి తండ్రి మహిమపరచబడును అని ప్రభు సెలవిచ్చారు. కనుక ఫలించే విధానాన్ని ఆయన ఒక చెట్టు లేకపోతే మొక్కతో క్రైస్తవ జీవితాన్ని పోల్చి ఇక్కడ మనకు చెప్పినట్లు చూడవచ్చు. కానీ ఇప్పుడు మనము ఫలించుట అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు చెప్పిన మాటలో ఆ చెట్టుని లేకపోతే ఒక మొక్కను ఆధారం చేసుకొని మనం కూడా మొక్క ఏ విధంగా ఫలిస్తుందో మనం దాన్ని తెలుసుకుంటే అదే విధానంలో మనం కూడా ఫలించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఏమనంటే, ఒకసారి నిజంగా మీరు దేవుని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మరి సృష్టి ఆరంభం నుంచి సృష్టించబడిన వస్తువులను మరి తేటగా చూచుడు ద్వారా మీరు దేవుని తెలుసుకోవచ్చు అన్నారు. అయితే ఇక్కడ ఒక చెట్టు లేకపోతే మొక్క సందర్భాన్ని పోల్చి క్రైస్తవ జీవితాన్ని దానికి ఉదాహరించి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఫలించుట అనే విషయాన్ని చెప్పారు. కనుక ఒక చెట్టు ఏ విధంగా ఫలించిద్దో దాన్ని మనం అర్థం చేసుకుంటే అదే విధానంలో మన క్రైస్తవ జీవితం కూడా శ్రేష్టమైన విధానంలో ఫలించడానికి దోహదపడేదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఫలించాలంటే ఏం చేయాలి? కనుక ఈ చెట్టు లేకపోతే మొక్కను ఉదాహరణకు తీసుకొని దానికి సందర్భంగా బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను మనం ఒకదాని తర్వాత ఒకటి చూచి వాటి వెలుగులో మనం పరీక్షించుకొని ఆ విధంగా రానున్న దినాల్లో మనం కూడా ఫలించే వారంగా ఉండాలి. చూడండి, మొట్టమొదటిగా మనము ఫలించుట అనే దాంట్లో లేకపోతే చెట్టు మొక్క అనే విషయం ఆధారం చేసుకొని మనం ఏ విధంగా ఫలించగలం అనేది చూడండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పుల్, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పుల్ 13th chapter 23rd verse, మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతాను. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. కనుక అదేవిధంగా 19th verse లేకపోతే 18th verse and 19th verse, విత్తువాని గూర్చిన ఉపమానం వినుడి, ఎవడైనా రాజ్యం గూర్చిన వాక్యం వినియు గ్రహింపబడగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. కనుక ఇక్కడ చదివిన ఈ 2 వాక్య భాగాల్లో ఒక చెట్టు గాని మొక్క గాని ఫలించాలంటే మొట్టమొదటిగా అది విత్తనముగా నాటబడాలి. అందుకే ఎక్కడ నాటబడాలి అనే దాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు తన ఉపమానంలో ఆయన వివరించాడు. కనుక మంచి నేలను విత్తబడాలి. కనుక ఒక చెట్టు ఫలించాలి అంటే మొట్టమొదటిగా అది ఆ చెట్టుగా కాకముందు విత్తనముగా మంచి నేలను నాటబడాలి. కనుక ఈ నేల దేన్ని చూపిస్తోందంటే, మనం చదివిన 18 and 19th verse లో హృదయానికి ఈ రకరకాల నేలలు ఇవన్నీ ఇక్కడ ఉదాహరించబడినవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. కనుక ఎప్పుడైతే ఒక విత్తనము మంచి నేలను నాటబడుతుందో అప్పుడు అది ఫలించేదిగా ఉంటది, లేకపోతే బహుగా ఫలించేదిగా ఉంటది. కనుక మంచి నేల అనేదాన్ని మంచి హృదయాన్ని చూపిస్తా ఉంది. కనుక మనం మాత్రం ఇంకా అర్థం చేసుకోవడానికి మనము యోగ్యమైన లేకపోతే మంచి హృదయాన్ని కలిగి ఉండాలి. ఎందుకు హృదయము? అందుకే బైబిల్ 20వ గ్రంథం 17వ అధ్యాయంలో హృదయం అన్నిటికంటే ఘోరమైనది లేకపోతే ఘోరమైన వ్యాధి కలదు.
చూడండి, ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెరమయ్యా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. జెరమయ్యా 19:9, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా బుక్ ఆఫ్ జెరమయ్యా 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. కనుక నేల, విత్తనము విత్తబడే నేల మరి హృదయంతో పోల్చబడింది. కనుక అక్కడ మరి త్రోవ పక్కన లేకపోతే ముళ్ళ కంపల్లో రకరకాల సంబంధమైన హృదయాలునే, అయితే మంచి నేల మంచి హృదయాన్ని చూపిస్తా ఉంది. కనుక ఒక విత్తనం ఫలించాలంటే మంచి నేలను విత్తబడాలి. మంచి నేల దేనికి సాదృశ్యంగా ఉందంటే మంచి హృదయం. కనుక ఇక్కడ మరి ప్రతి వాని హృదయం కూడా అది బలహీనమైంది, లేకపోతే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కనుక ప్రతి వాని యొక్క మానవుని హృదయంలో సాతానుడి సింహాసనాసీనుడై ఉన్నాడు. అందుకే ఈ లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో భయంకరమైన పాపాలు జరుగుతామని. కనుక ఒక వ్యక్తి చేసిన పాపము లేకపోతే ఆ భయంకరమైన పాపం చూసి ఈ వ్యక్తి ఏ విధంగా ఇంత ఘోరమైన పాపం చేశాడని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే మానవుని హృదయంలో ఉన్న సాతానుడు, లేకపోతే ఇక్కడ రాయబడిన విధంగా మోసకరమైన హృదయం. అయితే ఇలాంటి హృదయం మార్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆయన శిలువలో చనిపోయి సమాప్తమైనది అని సెలవిచ్చడం ద్వారా ప్రతి మానవుడు కూడా తన హృదయ స్థితిని మార్చుకుంటకు ఆస్కారం కలిగింది. అందుకే ఇదే 17వ అధ్యాయం జెరమయా 14th వర్స్, ఇర్మియా గ్రంథము 17:14. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. కనుక మన రక్షణకు ఆయనే కారణభూతుడు, లేకపోతే మన స్వస్థతకు ఆయనే కారణభూతుడు, మన సమస్తమునకు ఆయన కారణభూతుడు. ఏ విధంగా కారణభూతుడు అయ్యాడంటే ఆయన శిలువలో మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా. కనుక ఒక చెట్టు ఏ విధంగా ఫలిస్తుందంటే మంచి నేలను నాటబడినప్పుడు విత్తనము మంచి నేలను నాటబడిన అనుభవంలో అది ఫలించేది. కనుక మంచి నేల అంటే మంచి హృదయం. కనుక మోసకరమైన హృదయం నుంచి మనం కూడా ఎప్పుడైతే దైవికమైన హృదయం లేకపోతే రక్షణ అనే అనుభవంలోనికి వచ్చే వరకు ఉంటామో, లేకపోతే మన హృదయంలో సింహాసనాసీనుడైన సాతానుడు తీసివేయబడి ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనాసీనుడు అవుతాడో అప్పుడు మనం కూడా ఫలించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మంచి నేలను నాటబడిన విత్తనము దేన్ని చూపిస్తుందంటే నిజమైన రక్షణ అనే అనుభవాన్ని చూపిస్తుంది, లేకపోతే పాప క్షమాపణని చూపిస్తా ఉంది, లేకపోతే హృదయ శుద్ధిని చూపిస్తా ఉంది. అందుకే మానవుని హృదయంలోంచి ఏమేమి వస్తాయో మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక పెద్ద లిస్టు రాయబడింది. కనుక ఇలాంటి వాటన్నిటి నుంచి మనం విడిపించబడాలంటే ఆయన శ్రేష్టమైన రక్తంతో మనం కడిగి పవిత్రపరచబడాలి. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కనుక మంచి నేలను నాటబడిన విత్తనము దేన్ని చూపిస్తా ఉందంటే నిజమైన పాప క్షమాపణ, లేకపోతే నిజంగా రక్షించబడిన విధానాన్ని చూపిస్తుంది. కనుక మనం ఎప్పుడైతే నిజంగా రక్షించబడే వరకు ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఫలించే వరకు ఉంటాం. కనుక ఈ దినాల్లో రకరకాల వ్యక్తులు, ఈ దిన సంఘాల్లో 2 రకాలైన ప్రజలను మనం చూడవచ్చు. కనుక వారు నిజంగా మారుమనసు అనుభవం లేదు, కానీ వారు తమను తాము మోసం చేసుకొని మారుమనసు పొందాం అనుకుంటా ఉంటారు. కొంతమంది నిజంగా మారుమనసు పొందినప్పటికీ వారికి రకరకాల అనుమానాలు, లేకపోతే నేను మారుమనసు పొందానా లేదా అని భయము, ఈ రకరకాల పరిస్థితులు చూసినప్పుడు ఉండేవి ఉంటాయి. అయితే మనము నిజంగా మన జీవితంలో, అందుకే ఒకటి క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యం చూడలేదు. కనుక మనం ఈ లోకంలో ఏ విధంగా జన్మించామో అదే విధంగా మనము క్రీస్తులో జన్మించటమే రక్షణ, లేకపోతే క్రీస్తులో జన్మించటమే హృదయ శుద్ధి, లేకపోతే క్రీస్తులో జన్మించటమే మంచి నేలను విత్తబడిన విత్తనంతో పోల్చబడింది. కనుక ఒక చెట్టు ఫలించాలంటే మొట్టమొదటిగా అది మంచి నేలను నాటబడాలి. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయంగా మనము నిజమైన రక్షణ అనే అనుభవం. అందుకే యేసు ప్రభువుని నీ నోటితో నీవు ఒప్పుకొని దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. కనుక మనం ఫలించాలంటే మన జీవితంలో మనం నిజంగా రక్షించబడి ఉండాలి. ఇది మొట్టమొదటి. రెండవదిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథియన్స్ 3rd చాప్టర్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. 1 కొరింథియన్స్ 3rd చాప్టర్ 6 and 7 వర్సెస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3-6-7 వచనాలు. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే,
కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటు వాళ్ళలోనైనాను నీళ్లు పోయి వాళ్ళలోనైనాను ఏమీ లేదు. కనుక విత్తనం నాటబడిన తర్వాత రెండవదిగా ఏం చేయాలంటే నీళ్లు పోయబడాలి. అది నీళ్ళలో నానాలి. ఇట్ షుడ్ సోక్ విత్ వాటర్. నీళ్ళలో నానినప్పుడే అది ఫలించేదిగా ఉంటది. లేకపోతే ఒక విత్తనం నాటబడి నీళ్లు కానీ పోయబడిన అనుభవంలో లేకపోతే, నీళ్లు లేకపోతే అది మొలిచేదిగా ఉండదు, ఫలించేదిగా ఉండదు. కనుక రెండవదిగా విత్తనము అది ఫలించాలంటే నీళ్లు పోయబడాలి. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే బైబిల్లో అనేకమైన వాటికి సాదృశ్యంగా ఉంది. అందుకే ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుంచి బయటకు రావటము రక్షణతో సమానమైతే వాళ్ళు ఏం చేశారంటే ఎర్ర సముద్రాన్ని దాటారు. అందుకే మేఘములోను సముద్రంలోను వారు ఏం చేశారంటే బాప్తీసం పొందారు. కనుక ఈ నీళ్లు సామాన్యమైన విధాలు మనం అర్థం చేసుకోవడానికి బాప్తీసానికి సాదృశ్యంగా ఉంది. అందుకే మనం నీళ్ళలో సంపూర్ణంగా మునిగి బయటకు వచ్చేవారు ఉంటాం. అదేవిధంగా విత్తనం కూడా అది నీళ్ళల్లో సంపూర్ణంగా మునిగి నానినప్పుడే ఫలించేది ఉంటుంది. అందుకే ఇక్కడ బాప్తిసంతో మరి మనము ఇలాంటి అనుభవం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేసేవారు ఉంటాం అంటే ఫలించేవారు ఉంటాం. అందుకే అనేకులు సరి అయిన విధానంలో బాప్తిసం తీసుకోరు. కనుక డినామినేషన్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే చిలకరింపు బాప్తిసము లేకపోతే వారికి మరి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బాప్తిసం తీసుకునేవారు ఉంటారు. అందుకే ఈ బాప్తిసం దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళు ఏ విధంగా మరి రకరకాలుగా సిలువ పైన దొంగ బాప్తిసం తీసుకున్నాడా, లేకపోతే రకరకాలుగా వాళ్ళు సాకులు చెప్పే వాళ్ళు ఉంటారు. అందుకే ఇద్దరు దొంగల మధ్యలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. కనుక మనం క్రీస్తు వలె బాప్తిసం తీసుకోవాలి. కనుక ఇది నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మనము బాప్తిసం తీసుకోవడం. బాప్తిసం తీసుకోగానే మనం ఏం చేయాలి చూడండి. బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఒక శ్రేష్టమైన మాట లూకాసు వార్త, లూక్స్ గాస్పెల్ 3rd చాప్టర్, లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. లూక్స్ గాస్పెల్ 3rd చాప్టర్ 21st వర్స్. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. కనుక ఏ సువార్తికుడు కూడా ఈ విధంగా రాయలేదు. లూకా మాత్రం ఈ విధంగా రాశాడు. మత్తయి, మార్కు వాళ్ళు ఏ విధంగా రాశారంటే బాప్తిసం తీసుకోగానే ఆకాశం తెరవబట్ట, పరిశుద్ధాత్మ పౌరం వలె మీదకి రావడం, అదేవిధంగా దేవుని స్వరాన్ని వింటము అనే దాన్ని వారు రాశారు. కానీ ఇక్కడ లూకా ఏం రాస్తున్నారంటే ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. కనుక వారు ఎర్ర సముద్రము బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. ఎర్ర సముద్రము దాటటము, అదేవిధంగా ప్రార్థన చేయటము, దీని ద్వారా పరిశుద్ధాత్మ పావురం వలె మీదకి రావటము, అదేవిధంగా దేవుని స్వరాన్ని వింటము, తెరవబడిన ఆకాశాన్ని మరి అనుభవాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దేన్ని చూపిస్తా ఉన్నాయంటే రక్షణలో ఎదుగుట. అది కనుక మనం ఫలించాలంటే నీళ్లు పోయబడాలి. నీళ్లు అనేకమైన వాటికి సాదృశ్యంగా ఉంది. అయితే మనం అర్థం చేసుకోవడానికి బాప్తిసమము, లేకపోతే దేవుని స్వరాన్ని వినుట, లేకపోతే ఎర్ర సముద్రాన్ని మరి దాటి అవతలకు వెళ్ళుట. అందుకే అనేకులు నిజంగా రక్షించబడే వారు ఉంటారు, కానీ వారు ఎర్ర సముద్రాన్ని దాటే అనుభవం ఉండరు. కనుక వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటరో వారు అరణ్యంలోకి ఎళనీళ్ళ మన్నాన్ని తినేవారు ఉండరు, ప్రభు చేత నడిపించబడరు. అంతేకాకుండా వారు శ్రేష్టమైన విధానంలో మరి దేవునితో సంబంధం కలిగి ఉండరు. అంతేకాకుండా ఎర్ర సముద్రం దాటకపోతే తిరిగి ఐగుప్తులోనికి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కనుక మొట్టమొదటిగా విత్తనము మంచి నేలను నాటబడాలి అంటే రక్షించబడాలి. రెండోదిగా ఆ విత్తనము నీళ్లు పోయబడాలి. నీళ్లు మరి బాప్తిసము, అంతేకాకుండా మనము దినదినము రక్షణలో ఎదుగుట. ఒక మాటలో చెప్పాలంటే మనము ఎర్ర సముద్రాన్ని దాటడం అంటే ఐగుప్తు నుంచి సంపూర్ణంగా విడిపించబడటం. కనుక ఇది రెండోది. మనం ఫలించాలంటే మన జీవితంలో మనము దినదినము రక్షణలో ఎదిగే వారంగా ఉండాలి. దినదినము రక్షణ ఎదిగే వారంగా ఉండాలంటే యథార్థంగా బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి, అంతేకాకుండా దేవుని స్వరాన్ని వినే వారంగా ఉండాలి. ఇది రెండవది. మూడవదిగా చూడండి. మూడవది యోహాను స్వార్త 12వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ 12th చాప్టర్. యోహాను స్వార్త 12వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ 12th చాప్టర్, యోహాను స్వార్త 12వ అధ్యాయము 24వ వచనం. యోహాను స్వార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి
చావకుండి నెడల అది ఒంటిగానేండును, అది చచ్చి నెడల విస్తారంగా ఫలించును. ఇక్కడ ఉదాహరణకు గోధుమ గింజ అని రాయబడింది కనుక ఒక విత్తనము భూమిలో నాటబడిన తర్వాత మూడవది ఏం చేయాలంటే, అంటే రెండవదిగా నీళ్లు పోయాలి, మూడవదిగా ఏం చేయాలంటే అది చనిపోవాలి. అంటే అది నాని ఆ విత్తనము పగిలి అందులోంచి మొలక బయటకు వస్తుంది. అంటే ఇక్కడ రావడం మాట ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడల అది చావకపోతే అది ఒంటిగా ఉంటది, కానీ అది చచ్చి నెడల విస్తారంగా ఫలిస్తుంది. కనుక గోధుమ ఏదైనా విత్తనము చావటం అంటే అది పగిలిపోయి అందులోంచి మొలక బయటకు రావడం. ఇది దేన్ని మనకు ఆత్మీయంగా చూపిస్తుందంటే, మనము కూడా చనిపోయిన అనుభవంలో ఉండాలి. ఏ విధంగా చనిపోవాలి, లేకపోతే వేటికి చనిపోవాలి? అలా మనం దినదినము మనం చనిపోయినప్పుడు మాత్రమే మనం కూడా ఫలించే వారంగా ఉంటాం. చూడండి ఏ విధంగా మనం చనిపోవాలంటే, రోమిల్ రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ 6th chapter 11th verse. రోమిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పాపము విషయమై మృతులుగాను, అదేవిధంగా దేవుని విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కనుక మనము దేనికి చనిపోయే వారంగా ఉండాలంటే పాపానికి చనిపోయే వారంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే, నేను దినదినము చనిపోతున్నాను, ఐ డై డైలీ. కనుక మనము కూడా పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై సజీవులమై ఉండే వారంగా ఉండాలి. అందుకే ఒక సేవకుడు ఈ విధంగా చనిపోయే విషయం అనే దానికి ఉదాహరణ చెప్తూ, ఒక 7th క్లాస్ స్టూడెంట్, ఆయన అబ్బాయి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ గోడ మీద ఉండే వాల్ పోస్టులు చూస్తా వెళ్తా అండి. ఈ సినిమా బాగుంటది, నేను 4 సార్లు చూశాను, లేకపోతే ఈ హీరోయిన్ బాగుంటది, ఈ హీరో బాగుంటాడు అని వాటన్నిటిని చూస్తా స్కూల్కి వెళ్ళేవాడంట. అయితే ఆ విధంగా 7వ తరగతి వరకు జరుగుతా వచ్చింది. 7వ తరగతిలో మరి ఈ సమ్మర్ హాలిడేస్ లో బీబీఎస్కి వెళ్ళి మారు మనసు పొందాడు. మారు మనసు పొందగానే తర్వాత మళ్ళీ అదే దారిలో స్కూల్కి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఇప్పుడు వాటిని చూడగానే తానేం చేశాడు, కళ్ళు మూసుకొని 2 చేతులు ఈ విధంగా అడ్డం పెట్టుకొని, నేను వీటికి చనిపోయిన వాడను అనుకుంటా వెళ్ళేవాడు. కనుక మనం ఏం చేయాలంటే, విత్తనము ఏ విధంగా చనిపోతేనే గాని అది మొలిచి ఫలించదో, మనము దినదినము ఏం చేయాలంటే మనం చనిపోయే వారంగా ఉండాలి. అందుకే శరీరానికి చనిపోవాలి, లోకానికి చనిపోవాలి, మన సొంత ఆశలకు చనిపోవాలి. మరి విశేషంగా మనం ఏం చేయాలంటే పాపం చేయకుండా ఉండే వారంగా ఉండాలి. అందుకే మనము ఈ లోకంలో ఎప్పుడైతే పాపం చేయకుండా ఉండే వారంగా ఉంటామో, లేకపోతే పాపం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, నేను దీనికి తగిన వాడను కాదు, లేకపోతే ఇది నేను చేయదగినది కాదు, నేను వీటికి చనిపోయిన వాడను, అందుకే యేసు ప్రభు ఇలాంటి వాటి నుంచి నన్ను విడిపించడానికి శిలువలో చనిపోయాడని మనము ఎంచుకునే వారంగా ఉండాలి. కనుక విత్తనము చనిపోతేనే గాని అది ఫలించదు. కనుక మన జీవితంలో కూడా మనము దినదినము చనిపోయే వారంగా ఉండాలి. కనుక మనము పాపం విషయమై మృతులుగా ఉండాలి, అంతేకాకుండా క్రీస్తునందు సజీవులుగా మనం ఎంచుకోవాలి. అందుకే సహజంగా యూత్ మీటింగ్ మరి ఈ విధంగా పాపం గురించి చెప్పేటప్పుడు మరి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము చివరిసారి ఎప్పుడు పాపం చేశాం? ఈ రోజా, లేకపోతే నిన్న, లేకపోతే పోయిన వారమా, లేకపోతే పోయిన నెల, లేకపోతే పోయిన సంవత్సరమా? కనుక మనము పాపరహితమైన జీవితము జీవించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫలించే వారంగా ఉండాలి. కనుక ఈ దినాల్లో టెక్నాలజీ వచ్చింది, మొబైల్స్ వచ్చినాయి, వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి అనేకమైన వచ్చినాయి. కనుక అనేకులైన అవనస్తులు లేకపోతే పెద్దవారు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, మందిరంలో మరి దైవికమైన వ్యక్తులుగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత వారి ఇష్టానుసారంగా చూసేవారు ఉంటారు, లేకపోతే వారి ఇష్టానుసారంగా చేసేవారు ఉంటారు, లేకపోతే అనేకమైన లోక సంబంధమైన వాటిలో నిమగ్నం అయ్యేవారు ఉంటారు. నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక అన్న పరిచయం అయ్యాడు. ఆయన పెద్ద ఆయన, వయసులో నాకంటే పెద్ద ఆయన ఒకసారి మాట్లాడతా, అదేంటో కానీ బ్రదర్, మా భార్య తన ఫోన్ నన్ను చూడనీదు అని అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం కలిగింది. ఆయన భార్య ఫోన్ ను ఆ సిస్టర్ ఆయన్ని అసలు ముట్టుకొని ఉందంట. కనుక
ఇలాంటి రకరకాలైన పరిస్థితులు కనుక ఈ లోకంలో మనకు చేరతా వచ్చినాయి. అంతేకాకుండా ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మనము పాపమునకు బానిసలం అయ్యేవారు ఉన్నాం, లేకపోతే పాపం చేసేవారు ఉన్నాం. కనుక యవనస్తులు కానీ పెద్దవారు కానీ లేకపోతే అనేకులు మనము మరి అందుకే మనము నటించేవారు ఉంటాం. కనుక ఈ లోకపు నటన గతించుతున్నది అని బైబిల్ రాయబడింది. కనుక క్రైస్తవులు ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నైస్ యాక్టర్స్. అది క్రైస్తవులు ఏం చేస్తారు, అతిగా నటిస్తారు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సినిమాలు చూడం కాబట్టి మాకు కొన్ని విషయాలు కొన్ని ఆ టెర్మినాలజీ తెలియదు. మ్యాథమెటిక్స్ లెక్చరర్ అంటాడు వేరే వాడితో, అరే నువ్వు నటించు గాని జీవించబాకరా అన్నాడు. ఏంటి నటించటము జీవించటం అనేది అప్పుడు నాకు అంత అర్థం కాలేదు. కనుక క్రైస్తవులు ఏం చేస్తారంటే తమ జీవితంలో నటించడం మాత్రమే కాకుండా వారు ఆ సందర్భాన్ని దానికి తగిన విధంగా ఆ పాత్రలో వాళ్ళు జీవించేవారు ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోకములో దేవుని కొరకు మనము పాపం విషయమై చనిపోయేవారు ఉండాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, అన్న వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు, లేకపోతే యవనస్తుడు కానీ లేకపోతే చర్చిలో ఉండేవాళ్ళు కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళ మొబైల్ చూస్తే సరిపోయిద్దనా అన్నాడు. కనుక ఏదైనా మన మొబైల్ ఎలా ఉంది మనం అందరికి చూపించేవారం ఉన్నామా, లేకపోతే దానికి రకరకాలైన స్టార్టింగ్ లో ఒక లాక్, తర్వాత వాట్సాప్ కి ఇంకో లాక్, ఫేస్బుక్ కి ఇంకో లాక్, ఇలాంటి అనేకమైన లాక్స్ పెట్టుకుంటా ఉన్నామంటే ఏదో మనము దేవుడి నుంచి దూరంగా వెళ్తున్నాడు. కనుక మూడవదిగా విత్తనము చస్తేనే గాని అది ఫలించదు. కనుక మనం కూడా ఏం చేయాలంటే దినదినము చనిపోయే వారంగా ఉండాలి. పాపానికి, మన శరీరానికి, లోకానికి, సాతాను సంబంధమైన వాటికి మనం చనిపోయినప్పుడే అప్పుడు మాత్రమే మనం కూడా ఫలించే వారం ఉండాలి, ఫలించే వారంగా ఉంటాం. కనుక విత్తనం మొట్టమొదటిగా మంచి నేల నాటబడాలి, రెండవది దానికి నీరు పోయబడాలి, మూడవది అది చనిపోయి దాని నుంచి మొలక రావాలి. ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా లూకాసు వార్త లూకాసు వార్త లుక్స్ గాస్పుల్ 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము, లుక్స్ గాస్పుల్ 13th చాప్టర్, లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనుము. 9వ వచనం, 9th verse. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయుదునని అతనితో చెప్పాను. కనుక ఒక చెట్టు ఫలించాలంటే దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయాలి. ఏంటి ఎరువు? ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవడానికి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎప్పుడైతే ఒక చెట్టుకు ఎరువు వేయబడుతుందో ఆ చెట్టు లేకపోతే ఆ మొక్క ఆరంభం నుంచే చాలా బలమైనదిగా ఎదిగేదిగా ఉంటది, ఇచ్చేదిగా ఉంటది. అంటే బలమైన క్రైస్తవులు ఉండాలి. అందుకే చూడండి మొదటి యోహాను పత్రిక 1 John, మొదటి యోహాను పత్రిక 1 John 2nd చాప్టర్, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 John 2:14, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. కనుక చెట్టు ఏ విధంగా ఎరువేస్తే బలంగా ఉంటుందో మనం కూడా బలమైన వారిగా ఉండి ఫలించాలంటే ఇక్కడ మాట ఏంటంటే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నివసించుచున్నది. కనుక నాలుగవదిగా చెట్టు ఫలించాలి అంటే దానికి శ్రేష్టమైన ఎరువేయాలి. మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఫలించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని, దేవుని వాక్యాన్ని ధ్యానించి, అంతేకాకుండా దేవుని వాక్యాన్ని పరిశోధించేవారు ఉండాలి. అందుకే ఏం రాయబడిందంటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించును. కనుక మనము ఎంత తిన్నా ఈ లోకంలో మనము నిజమైన బలాన్ని మనం పొందేవారంగా ఉన్నాం. కానీ అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే శ్రేష్టమైన విధానంలోకి మనల్ని బలవంతులుగా చేస్తుంది. అందుకే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసించుతున్నది. కనుక ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని చదివేవారు ఉండరు, లేకపోతే దేవుని వాక్యాన్ని చదివినా ఇంట్లో తల్లిదండ్రుల కోసమో లేకపోతే చర్చికి వెళ్తే ఎవరో ఒకళ్ళు
సేవకుడు ఎవరో అడుగుతారు, ఇది నా వాక్యం చదివావని. కనుక మనుషుల కోసము మన వాక్యాన్ని చదివేవారంగా ఉంటాం. కనుక అయితే మనము ఇష్టపూర్వకంగా దేవుని వాక్యాన్ని క్రమముగా చదివి మనం ధ్యానించే వారంగా ఉండాలి. అందుకే నేను ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు సేవకుని భార్య సహోదరి అంటుంది, అన్న మా అబ్బాయి ఉదయం వాక్యం చదువుతాడు, అదేవిధంగా మా మధ్యాహ్నం 11 గంటల వాక్యం చదువుతాడు, మధ్యాహ్నం చదువుతాడు, సాయంత్రం కూడా వాక్యం చదువుతాడు. ఈ విధంగా రోజుకు 4-5 సార్లు చదువుతాడు. సంవత్సరం అంతా చదివినా గానీ ఆదికాండం కంప్లీట్ కాలేదంట. సంవత్సరం అంతా చదివినా ఆదికాండమే కంప్లీట్ కాలేదంట. కనుక ఆ విధంగా మనము మనుషుల కోసం చదివేవారం ఉండకూడదు. అందుకే ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4:12 దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉంది. కనుక మనము దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే మనము ఫలించే వాటగా ఉంటాం. కనుక ఒక మొక్కకు ఏ విధంగా ఎరువు మరి అది బలమైన విధానం నడిపించేది ఉంటుందో, అదే విధంగా రక్షించబడిన వారికి దేవుని వాక్యము శ్రేష్టమైన విధానంలో బలవంతులుగా చేసేదిగా ఉంటది. అందుకే చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్, ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12, 13. బుక్ ఆఫ్ హీబ్రూస్ 5th chapter 11, 12, 13 verses. ఐ విల్ రీడ్. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచ కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. కనుక ఇది 13వ వచనము చాలా శ్రేష్టమైనది. 13వ వచనంలో ఏముందంటే, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వాక్యాన్ని మనం ఏం చేయాలంటే అనుభవపూర్వకంగా మన జీవితంలో మనం అనుభవించే వారం ఉండాలి. కనుక కొంతమంది చదువుతారు, కొంతమంది వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుంటారు, కొంతమంది ధ్యానిస్తారు, కొంతమంది వాక్యాన్ని పరిశోధిస్తారు. అందుకే ఎజ్రా 7:10 ఎజ్రా దేవుని వాక్యమును పరిశోధించుటకు, తెలుగు బైబిల్లో పరిశోధించుటకు అని రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్ ఆ విధంగా రాయబడలేదు. కనుక మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పరిశోధించే వారుగా ఉండాలి. కొంతమంది పరిశోధిస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే వాక్య ప్రకారము ప్రవర్తించే వారు ఉంటారు. అది కనుక ఎవరు సంపూర్ణులు అంటే వాక్య ప్రకారము ప్రవర్తించేవారు. వాక్యం వినేవారు కాదు, వాక్యాన్ని ధ్యానించేవారు కాదు, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు కాదు, లేకపోతే వాక్యాన్ని పరిశోధించేవారు కాదు, కానీ వాక్యం ఎడల అనుభవ జ్ఞానం కలిగిన వారు. కనుక 4వదిగా చెట్టు ఫలించాలంటే చెట్టుకు మనం ఏం చేయాలంటే దానికి శ్రేష్టమైన ఎరువు వేయాలి. అది దేనికి ఆత్మీయంగా సాదృశ్యంగా ఉందంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కనుక మనం ఎంతమంది దేవుని వాక్యాన్ని మనము ప్రేమించి చదివేవారుగా ఉన్నాం, ఉదయాన్నే మన దినపాఠం చదివేవారుగా ఉన్నాం, లేకపోతే ఎంత చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం. ఒకసారి నేను ఒక చోట పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను అక్కడ యూత్ మీటింగ్ తీసుకోమన్నారు అనుకోకుండా. సరే, యూత్ మీటింగ్ లో నేను ఊరికి అడిగాను, ఈ రోజు ఎంతమంది బైబిల్ చదివారు అని. ఊరికి అడగగానే అందరు చేతులు ఎత్తారు కానీ సేవకుని కూతురు చేయతలేదు. అంటే అందరూ యూత్ మీటింగ్ దగ్గర 200 మంది ఉన్నారు. 200 మందిలో అందరూ బైబిల్ చదివారు కానీ సేవకుని కూతురే చదువుకోలేదు. కనుక ఆయన అమ్మాయి తండ్రి సేవకుడు, ఆయనకి బాగాదు ఒంట్లో, ఆయనకు షుగర్, నడవలేడు, అన్ని అమ్మాయి చేయాలి. అది కాక నేను ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ కి స్పెషల్ స్పీకర్కి వెళ్ళాను. మళ్ళీ నాకు కూడా వాటరు అవి ఇవి అన్ని చేయాలి. ఈ పనులన్నిట్లో అమ్మాయి అయిపోయిందంటే నిమగ్నం అయిపోయి తర్వాత చదువుకోవచ్చులే అనుకొని అమ్మాయి వాక్యం చదవాలి. అయితే ఏం చేసిందంటే యథార్థంగా చేయత్తల. అయితే మనమైతే అందరు ఎత్తారు కాబట్టి నేను కూడా ఎత్తితే సరిపోయింది అనుకుంటాం. అయితే తర్వాత ఒకవేళ ఆ యూత్ మీటింగ్ నేను కూడా 4 గంటలకు ఉంది, ఒకవేళ సాయంత్రం చదువుకుందాము. కనుక ఈ విధంగా కొన్నిసార్లు అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒకవేళ మనం చదవకపోవచ్చు, కానీ లేకపోతే మనం ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదివి, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని వాక్యాన్ని తమ జీవితానికి అన్వయించుకొని దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించే వారు ఉంటారో వారి లోకములో
మొక్క ఏ విధంగా అయితే ఫలిస్తుందో వారు కూడా ఫలించేవారు ఉంటారు. లేకపోతే ఇక్కడ రాబడిన మాట 12వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వారైనారు కానీ మొదటి మూల పాఠములను మరలా ఒకడు మీకు బోధించవలసి వచ్చను. కనుక మనము సంవత్సరాలు గడిచిన కొలది మనం అదే స్థితిలో ఉంటాం. దీనికి కారణం ఏంటంటే మనము బలమైన క్రైస్తవులం లాగలేం. అందుకే చూడండి, ఇదే అధ్యాయం 14వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును. కనుక ఇక్కడ తెలుగు బైబిల్లో 2 సార్లు అభ్యాసాన్ని గురించి రాయబడింది. అభ్యాసము, సాధకము, కనుక ఎక్సర్సైజ్. కనుక మనం ఏం చేయాలంటే వాక్యం చదివి, వాక్యం ఈ విధంగా చెప్తుంది కనుక నేను ఈ విధంగా చేయాలని మనము దినదినము మనము అభ్యాసం చేసేవారు ఉండాలి. ఆ విధంగా రాను రాను మనం ఆ వాక్యం ఏడల సంపూర్ణతలోనికి వెళ్ళి అదే విధంగా ఫలించేవారు ఉంటాం. ఇది 4వది. కనుక ఒక మొక్క ఫలించాలంటే దాని చుట్టూ ఎరువు వేయబడాలి. ఆత్మీయమైన అర్థము మనము వాక్యాన్ని చదివి, వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని పరిశోధించి, అంతేకాకుండా వాక్య ప్రకారము మనము ప్రవర్తించే వారం ఉండాలి. కనుక మనం ఏం చేసినప్పటికీ నేను ఇది చదువుతున్నాను అన్నా కానీ దానికి వాక్యం మనం సాదృశ్యంగా చూపించే వారం ఉండాలి. లేకపోతే నేను ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నానంటే దానికి వాక్యం సాదృశ్యంగా ఉండాలి. లేకపోతే నేను ఫలానా చోట నేను ఫలానా దేశం వెళ్ళాను అన్నా కానీ మనం దానికి వాక్యం సాదృశ్యంగా చూపించే వారం ఉండాలి. అంటే మనము వాక్య ప్రకారము మనం ఏం చేసేవారం ఉండాలంటే ప్రవర్తించే వారం ఉండాలి. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన కూతురు అమ్మాయి డాక్టర్ చేయాలని అమ్మాయికి ఎంత ఆశ కలిగి ఉంది. అయితే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇక్కడ ఇండియాలో ఉన్నట్లుగా ఎంసెట్ రాసింది, రాలేదు. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ఎంసెట్ రాసింది, మళ్ళీ రాలేదు. తర్వాత ఇక రాకపోయేసరికి మళ్ళీ బాధేసి ఇంకోసారి ట్రై చేద్దామని మళ్ళీ ఎంసెట్ రాసింది మెడిసిన్ కోసం, మళ్ళీ సీట్ రాలేదు. అయితే అమ్మాయి ఏడ్చింది. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధపడిపోయారు. సరే బాధపడిపోయి ఇక మెడిసిన్ లేదు సామాన్యమైన డిగ్రీ చేసుకుందాం అనుకొని అమ్మాయి ఏం చేసిందంటే ఆ రోజు దినపాఠం చదువుతా బైబిల్ తీయగానే చూడండి, లూకాసు వార్త, ఆ దినపాఠం లూకాసు వార్త 3వ అధ్యాయము 4వ అధ్యాయము, లుక్స్ గాస్పల్ 4th చాప్టర్, లూకాసు వార్త 4వ అధ్యాయం 23వ వచనం, లుక్స్ గాస్పల్ 4:23. ఆయన వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫిజిషియన్ అని ఉంది. వెంటనే ఎప్పుడైతే ఈ దినపాఠం చదివిందో వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దేవుడు నాతో మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు కనుక నేను మళ్ళీ ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకున్నా అంటే మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంది, మంచి ర్యాంక్ వచ్చింది. అంతేకాకుండా గుంటూరు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. కనుక ఇదంతా దేని వల్ల జరిగిందంటే దేవుని వాక్యం వల్ల. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనము బలవంతులుగా ఉండే విధంగా చేస్తుంది. అంతేకాకుండా వాక్య ప్రకారము మనము ప్రవర్తించడం ద్వారా ఈ లోకంలో అనేకమైన వాటి నుంచి తప్పించబడే వారు ఉంటాం. ఇది 4వది. 5వదిగా చూడండి, 5వదిగా బుక్ ఆఫ్ ఐజాయా, యెషయా గ్రంథము 37వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజాయా 37 చాప్టర్ 37 అండ్ 31st వర్స్. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనం, ఐజాయా 37:31. యూదా వంశములో తప్పించుకొనిన శ్రేష్టము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. కనుక ఒక మొక్క ఫలించాలంటే ఏం చేయాలంటే వేరు క్రిందికి అంటే వేరు లోతుగా వెళ్ళాలి. వేరు లోతుగా ఎప్పుడైతే వెళ్తుందో ఆ చెట్టు ఏం చేస్తుందంటే మీదికి ఎదిగి ఫలించేదిగా ఉంటది. కనుక అయితే దీనికి మనం దీన్ని మనం ఆత్మీయంగా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే స్థిరమైన జీవితం ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మీరు స్థిరులను కదలని వారును. ఏంటి స్థిరులు కదలని వారంటే కనుక మనము అది ఏ విధంగా అయితే వేరు Psalms 92
కీర్తన కీర్తన 92 కీర్తన 92 13వ వచనం. కీర్తన 92 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. కనుక వేరు తన్నుట లేకపోతే క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించడం అంటే దేవుని మందిరంలో నాటబోట. ఏంటి దేవుని మందిరంలో నాటబడటం అంటే? దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. అదే విధంగా దేవుని మందిరంలో మన స్థాయి కొలది మనం పరిచర్య చేసే వారంగా ఉండాలి. ఏంటి మనం దేవుని మందిరంలో ఏం చేసే వారంగా ఉంటాం? దేవుని మందిరంలో మనం ఏం చేయాలి? అందుకే రక్షించబడిన ప్రతి వానికి కూడా ప్రభువు ఒక తలాంతుని ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ తిమోతియన్స్, తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఫస్ట్ తిమోతి 4:14. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దల హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. కనుక మనము ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో, తర్వాత మన తల మీద చేయబెట్టి హస్త నిక్షేపణ చేస్తారో, అప్పుడు వారు ప్రార్థించి మనకు వాగ్దానం ఇచ్చేవారు ఉంటారు. వారి ప్రార్థనలో మన వరాన్ని గురించి ప్రవచించేవారు ఉంటారంట. కనుక పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. కనుక చెట్టు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించడం అంటే స్థిరమైన జీవితం, అంటే మందిరంలో నాటబడిన విధానం. కనుక మందిరంలో మనం ఏం చేయాలంటే మన తలాంతు తెలుసుకొని దేవుని నామ నిమిత్తము దాన్ని వాడేవారంగా ఉండాలి. ఎప్పుడైతే మన తలాంతు తెలుసుకొని దాన్ని వాడేవారంగా ఉంటామో మనము వ్యక్తిగతంగా క్షేమాభివృద్ధి చెందుతాం, కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందుతాము, అదేవిధంగా సంఘముగా క్షేమాభివృద్ధి చెందుతాము, సార్వత్రిక సంఘంగా క్షేమాభివృద్ధి చెందుతాం. అయితే ప్రశ్న ఏంటంటే, అయితే ప్రభు మనకి ఏ తలాంతి ఇచ్చాడు? ప్రభు మనకి ఏ తలాంతి ఇచ్చాడో మనకు తెలుసా? కనుక అనేకమైన సార్లు నేను అవసరం మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరిని అడిగినప్పుడు ఎవరు కూడా చెప్పేవాళ్ళకు ఉండరు. కనుక రక్షించబడటం మాత్రమే కాకుండా ఇంతకుముందు చెప్పిన ఈ విషయాలన్నీ అభ్యాసం చేయటం మాత్రమే కాకుండా మన శ్రేష్టమైన బాధ్యత ఏంటంటే ప్రభు నాకు ఏ తలాంతి ఇచ్చాడో తెలుసుకొని దాన్ని మనము మందిరంలో వాడేవారు ఉండాలి. కొంతమంది పాటలు పాడేవారు ఉంటారు, కొంతమంది వాయిద్యం వాయించేవారు ఉంటారు, కొంతమంది వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది స్వార్థ చేసేవారు ఉంటారు, కొంతమంది అనేకుల కొరకు ప్రార్థించేవారు ఉంటారు. ఈ దినాల్లో కూడా కొంతమంది అద్భుత కార్యాలు చేసేవారు ఉంటారు. అంతేకాకుండా కొంతమంది వేరే వాళ్ళకి సాయం చేసేవారు కూడా ఉంటారు. కనుక ఏది ఏమైనప్పటికీ మన తలాంతం మనం తెలుసుకోవటమే మనం క్రిందికి వేరుతన్ని మీదికి ఎదిగి ఫలించడం. అయితే మన తలాంతం మనకు తెలుసా? అయితే మన తలాంతం ఎలా తెలుసుకోవాలంటే ఈ వాక్యం ద్వారా, అంటే మనకి హస్త నిక్షేపణ జరిగేటప్పుడే మనం జాగ్రత్తగా వారు చేసే ప్రార్థన వినాలి. కొంతమందికి హస్త నిక్షేపణ సమయంలో ఈ వాక్యము తెలియదు. అప్పుడు మరి వారు ఎలా తెలుసుకోవచ్చు అంటే మందిరంలో జరిగే వాటన్నిటికి వెళ్ళాలి. మందిరంలో జరిగే వాటన్నిటికి వెళ్ళినప్పుడు మనకి ఏ తలాంతం ఉందో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనల్ని నడిపించే నాయకులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ వారికి కూడా అర్థమవుతుంది. కనుక మన తలాంతం తెలుసుకోవాలంటే మనము మందిరంలో జరిగే వాటన్నిటికి వెళ్ళాలి. ఆదివారం ఆరాధన, ఈవినింగ్ గాస్పల్ మీటింగ్, చర్చ్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, కాటేజ్ మీటింగ్, వీటన్నిటికి వెళ్ళినప్పుడు మనకి ఏ తలాంతం ఉందో బయటపడింది. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఆయన రక్షించబడి, అంతేకాకుండా ఆయన సేవకు తెలుగు రాదు, నేను ఇంగ్లీష్ లో చెప్తాను, మీరు ఎవరైనా ట్రాన్స్లేట్ చేయండి అన్నాడు. కనుక వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఈ పల్లెటూరులో ఇక్కడ ఈయన ఇంగ్లీష్ చెప్పటము, మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేయటము, ఇది ఎట్లా అని ఆలోచిస్తా ఉన్నారండి. వాళ్ళలో తిమ్మోతంకులు కూడా ఉన్నారు. ఆయన ముందు చిన్న కాలువ కూడా ఉంది. ఎవరో వెనక నుంచి 2 చేతులు వేసి నెట్టినట్టు నేను చేస్తానన్నాడు. ఆ రోజు ఆ పల్లెటూరులో చేశాడు. తర్వాత బక్సింగ్ గారికి 20 సంవత్సరాలు ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు. అంటే ఆ రోజు ఆయన ఆ గాస్పల్ మీటింగ్ లో, ఆ గాస్పల్ క్యాంపెయిన్ లో ఆయన లేకపోతే ఆయనకి ఆ తలాంత్ ఉన్నది అని బయటపడేది కాదు. ఆ రోజు గాస్పల్కి వెళ్ళడం వల్ల అక్కడ జరిగిన సందర్భం ద్వారా తనకు ట్రాన్స్లేషన్ చేసే తలాంత్ కూడా ఉందని బయటపడింది. కనుక మనం కూడా మందిరంలో జరిగే వాటన్నిటికీ వెళ్ళడం ద్వారా మన తలాంత్ తెలుసుకునే వారు ఉంటాం. ఇంకా ఎవరికైనా మనలో ప్రభు మనకి తలాంత్ ఇచ్చాడో మనకు తెలియదు అని అంటే ఈ దినం నుంచి మనం ప్రార్థన చేసుకొని మన తలాంత్ తెలుసుకొని
దాన్ని దేవుని నామం నిమిత్తము మన స్థానిక సంఘంలో వాడినప్పుడు అప్పుడు మాత్రమే ఫలించేవారు ఉంటాం. నేను మందిరానికి అన్నిటికీ వెళ్ళేవాడిని. ఇప్పుడు విజయవాడలో ఉన్న జోసఫ్ బెంజమిన్ అన్న ఒకరోజు బైబిల్ స్టడీ అయిపోగానే నా జేబులో ఈ విధంగా డబ్బులు పెట్టి నీకు ఈ రెండింగ్ మినిస్ట్రీ పడింది వెళ్ళి చూసుకుని రా అన్నాడు. వెంటనే నాకు అరికాళ్ళ చేతులు చెమటపోసినాయి. నా పక్కన ఒక పోలీస్ ఆయన ఉండి భుజం మీద చేసి ఏం భయపడబాకు ప్రభు సాయం చేస్తాడు అన్నాడు. నేను అప్పుడు ఇక ఇంటికి వెళ్తా, అందుకే మందిరానికి వెళ్ళకూడదు, సేవకులకు బుద్ధి లేదు, ఒకేసారి ఈ రెండింగ్ మినిస్ట్రీకి ఎవరన్నా పంపిస్తారా, ఒప్పుకోలు వర్తమానం చెప్పాలి, కన్ఫెషన్ మెసేజ్ చెప్పాలి, తర్వాత వర్షిప్ మెసేజ్ చెప్పాలి, టేబుల్ మెసేజ్ చెప్పాలి, మోటో కార్డ్స్ మీద చెప్పాలి. ఇన్ని మెసేజ్లు అయినా నాకు భయం వేస్తా ఉంది. కనుక అందుకే నేను తెచ్చుకుంటా వెళ్ళాను. అయితే నేనేం చేశానంటే నా స్నేహితుడు ఒక ఆయన నాడు వాక్యం చెప్పి ఆయన్ని తీసుకొని వెళ్ళి నేను ఏదో ఒక మెసేజ్ తీసుకొని మిగతా అన్ని తనకిద్దామని, ఆ దినాల్లో ఫోన్లు లేవు, ఇప్పుడు ఉన్నట్టు మొబైల్ ఫోన్ లేదు. కనుక ఉదయం నుంచి 3 గంటల వరకు తిరిగితే 31వ తారీఖు ఆయన ఎక్కడ కనబడలేదు. టైం దగ్గర పడతా ఉంది, భయం ఎక్కువ అవుతా ఉంది. అయితే దేవుని మీద భారం వేసి నేను ఆ పరిచర్య చూసుకోవడానికి వెళ్ళాను. సేవకుడు చెప్పాడు కనుక ఆ రోజు వాక్యం చెప్పాను. తర్వాత నాకేమర్థమైందంటే నేను కొద్దిగా వాక్యం చెప్పగలను. కనుక నేను అన్నిటికీ మందిరానికి వెళ్ళడం ద్వారానే, సేవకుల ద్వారా వారు పంపించడం ద్వారా ఆ రోజు నుంచి నాకు ఇంకా ఎక్కువ ఆసక్తి కలిగింది వాక్యం చెప్పాలి అని. కనుక అది ఒక మొక్క క్రిందికి వేరుదాన్ని మీదికి ఎదిగి ఫలించేది కంటే మనము మందిరంలో నాటబడిన వారు ఉండాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అందుకే 122వ కీర్తన చివరి వచనంలో మన దేవుని మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, మనకిచ్చిన తలాంతును దేవుని మందిరంలో వాడాలి. అందుకే 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించినప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద అధికారినిగా చేసేదను. కనుక రక్షించబడి ఎవరైతే తమ తలాంతు తెలుసుకొని దాన్ని దేవుని నామం నిమిత్తము యథార్థంగా వాడేవారు ఉంటారో వారు మాత్రమే ప్రభు ఇచ్చినప్పుడు ఎత్తబడి 1000 సంవత్సరాల పరిపాలనలో ఉంటారు. అది అధికారినిగా చేసేదనంటే, ఒకవేళ మనం రక్షించబడి ప్రభు నాకు ఏ తలాంతి ఇచ్చాడో తెలియదు, ఏదో నేను మందిరానికి వెళ్తున్నాను, ఇష్టపూర్వకంగా ప్రభుని ఆరాధన చేస్తున్నాను, నాకు అప్పుడప్పుడు అవకాశం దొరికితే నేను ప్రార్థన కూడా చేస్తున్నాను, ఇవన్నీ సామాన్యంగా చేసేయి. అయినప్పటికీ ప్రభు ప్రతివానికి ఒక తలాంతి ఇస్తాడు. ఆ తలాంతి మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత. ఇంకా ఎవరికైతే తెలీదో, యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఒకవేళ పెద్దవారైనా మనం ఈ దినం నుంచి ప్రార్థన చేసుకొని ప్రభు నాకు ఈ తలాంతి ఇచ్చాడని మనం నిశ్చయపరచుకొని దానిని మనం వాడడం ద్వారా మనం వ్యక్తిగతంగా ఫలించేవారు ఉంటాం, కుటుంబంగా ఫలించేవారు ఉంటాం, అదేవిధంగా సంఘంగా ఫలించేవారు ఉంటాం, సార్వత్రిక సంఘంగా ఫలించేవారు ఉంటాం. ఇది 5వది. కనుక మొక్క ఏం చేయాలంటే క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించాలి. ఇది 5వది. 6వదిగా చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ 15th చాప్టర్, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చూడండి, నేను చదువుతాను. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కనుక ఒక మొక్క లేకపోతే ద్రాక్ష చెట్టు లేకపోతే ఒక మొక్క ఫలించాలంటే అది ఎదిగేటప్పుడు దానిలో పనికిరాని తీగలను తీసివేయాలి. పనికిరాని తీగలను ఎప్పుడైతే మనం కత్తిరించేవారు ఉంటామో అప్పుడు మాత్రమే ఆ చెట్టు ఫలించేది ఉంటది. ఒకవేళ మనం వాటిని ఆ విధంగా ఉండనిస్తే అది ఫలించేది ఉండదు. అంటే ఇది దేన్ని చూపిస్తా ఉందంటే క్రైస్తవ జీవితంలో అంటే ప్రభు కత్తిరించేవాడు ఉంటాడు. కనుక ఇది దేన్ని చూపిస్తా ఉందంటే క్రైస్తవ జీవితంలో శ్రమ, కష్టము, నింద లేకపోతే సిలువ అనే అనుభవాన్ని చూపిస్తాను. అంటే ఏంటి, ఏదైతే మనకి ఇష్టమైనదో అది వద్దని ప్రభు తీసేస్తా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23, 24. బుక్ ఆఫ్ గలేషియన్స్ 5th చాప్టర్ 23rd and 24th verses. ఇట్టి వాటికి విరోధమైన నియమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ
దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక ప్రభువు పనికిరాని తేనెలను కత్తిరించడం అంటే కొన్ని విషయాలు, లేకపోతే కొంతమంది వ్యక్తులు, లేకపోతే కొన్ని సందర్భాలు, లేకపోతే కొన్ని స్థలాలు మనకి ఎలా ఉంటాయంటే మనకు చాలా ఇష్టమైనవిగా ఉంటాయి. అయితే ప్రభువుకి అది ఇష్టం ఉండదు, అవి శ్రేష్టమైనవి కాదు. కనుక ప్రభు ఏం చేస్తా అంటే వాటిని తీసివేసేవాడు ఉంటాడు. అప్పుడు మనకు నొప్పి, బాధ కలుగుతూ ఉంటారు. అప్పుడు మాత్రమే మనము ఫలించేవారు ఉంటాం. అంటే ఏం చేయాలంటే మనము సిలువ అనే అనుభవంలో గుండా మనం వెళ్ళేవారం ఉండాలి. కనుక మన సొంత ఆశలకు, మన సొంత ఇచ్చలను మనం ఏం చేయాలంటే సిలువ వేసేవారం ఉండాలి. అందుకే ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. లూకాసు వార్త, లుక్స్ గాస్పుల్, లూకాసు వార్త 9వ అధ్యాయము, లుక్స్ గాస్పుల్ 9th చాప్టర్, లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. లుక్స్ గాస్పుల్ 9:23. మరియు ఆయన అందరితో ఎట్లైనను ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది సిలువ. కనుక మనం ఎప్పుడైతే సిలువ అనే మార్గం గుండా వెళ్తామో, లోకానికి మనము లేకపోతే శరీర సంబంధమైన ఆశలకు, ఇచ్చలకు మనము సిలువ వేయబడతామో అప్పుడు మాత్రమే ఫలించేవారు ఉంటాం. లేకపోతే మన సొంత ఇష్టానికి మనం చనిపోయి దేవుని ఇష్టానికి మనము తిరిగినప్పుడు అప్పుడు ఫలించేవారు ఉంటాం. అందుకే అపొస్తలుడైన పౌలు జీవితంలో మనం చూడవచ్చు. ఆయన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ప్రభు అతన్ని దర్శించి వెలుగులో దర్శించినప్పుడు కింద పడి నీవెవడు అన్నప్పుడు నేను నీవు హింసించున్న యేసుని అనగానే వెంటనే అపొస్తలుడైన పౌలు అన్నా అంటే అయితే నేను ఏం చేయాలి ప్రభు అన్నాడు. చూసారా, బైబిల్ ఎంతో శ్రేష్టమైన మాట. అంటే తన సొంత చిత్తాన్ని, తన సొంత ఆలోచనలను దేవుని చిత్తం వైపు, దేవుని ఆలోచన వైపు తిప్పాడు. ఇది కనుక ఫలించే ప్రతి చెట్టును ఇంకా ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన తీసివేసేవాడు ఉంటాడు. నేను కూడా అది స్ప్రూనింగ్ అంటారు. కనుక ఆ విధంగా చేయబడినప్పుడే ఆ చెట్టు ఫలించేది ఉంటుంది. మన జీవితంలో కూడా మనకు తెలియకుండా రకరకాలు వచ్చేవి ఉంటాయి. కనుక ఉదాహరణ మనం చెప్పాలంటే, చిన్నపిల్లలు ఉన్నారంటే బ్లేడ్ చూడగానే అది తళతళ మెరుస్తుందని అదే కావాలని అంటా ఉంటారు. కానీ అది తర్వాత తనకు తెగుతుంది, తన గాయపరుస్తుంది, తనకు హాని కలిగిస్తుందని తెలియదు. కనుక మనం కూడా కొన్నిటిని దేవునికి ఇష్టం లేని వాటిని, మనకి హాని చేసే వాటిని మనం చూచి మనం వాటిని వెంబడించేవారు ఉంటాం. అది వ్యక్తులే గాని, లేకపోతే పరిస్థితులే గాని, లేకపోతే స్థలాలే గాని, లేకపోతే రకరకాలు. కనుక ఇలాంటి వాటికి మనం సిలువ వేయబడినప్పుడు మనం ఏం చేసేవారంగా ఉంటామంటే అప్పుడు మాత్రమే మనం ఫలించేవారు ఉంటాం. కనుక ఒక మాటలో చెప్పాలంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని మనము ప్రభుని వెంబడించేవారు ఉండాలి. అప్పుడు మాత్రమే ఫలించేవారు ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఫలించేవారు ఉంటాం. కనుక ఇది దేని చూపిస్తుందంటే ఫలించే చెట్టు మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని వాటిని తీసివేయటం. కనుక నాకున్న సిలువ వేరు, మీకున్న సిలువ వేరు. కనుక ప్రతి వానికి వాని స్థాయి కొలది ఆయన ఇచ్చే సిలువ మనము దినదినము దాన్ని ఎత్తుకొని మన క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళటము, శరీరానికి, లోకానికి, సాతానికి, సొంత ఇచ్చలకి మనం సిలువ వేయబడటమే నిజమైన ఫలించే అనుభవం. ఇది 6వది. పనికిరాని తీగలు తీసేసినప్పుడు మొక్క ఫలించేది ఉంటుంది. ఏడవదిగా ఒక్క మాట చూసుకొని మనం ముగించుకునే వారు ఉంటాం. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ 11th చాప్టర్. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. బుక్ ఆఫ్ రోమన్స్ 11:23. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయినలా అంటుకట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి కలవాడు. అదేవిధంగా 17వ వచనం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు. కనుక మనం ఎలాంటి వారం అంటే అడవి సంబంధమైన ఒలీవ కొమ్మలం. అంటే ఇది ఏ సందర్భంలో రాయబడిందంటే ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు, అన్యజనులు అనే సందర్భంలో రాయబడింది. కనుక ఈ అన్యజనులు ఏ విధము చేతనైనాను యూదులతో సమానమైన వారు కాదు. కనుక మనం ఎప్పుడైతే ఇలాంటి మరి అన్యజనులుగా ఉండి, లేకపోతే ఇక్కడ రాయబడినట్టు మరి అడవి ఒలీవ కొమ్మవై ఉంటామో, మనం ఎప్పుడైతే వారితో అంటుకట్టుబడే వారు ఉంటామో నిజంగా ఫలించే వారు ఉంటాం. అందుకే వారితో అంటుకట్టబడటానికే యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశా అంటే ఆయన రక్తము ద్వారా మనను సమీపస్తులుగా చేశాడు.
లేకపోతే ఉభయులను ఏకం చేశాడు. అంటే ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారో అన్ని జిల్లని ఇశ్రాయేలీ లేకపోతే యూదులని మరి భేదం లేదు. కనుక మనలను వారితో సమానంగా చేయడానికి, వారితో అంటుకట్టబడడానికి ఆయన శిలువలో చనిపోయి రక్తం చిందించాడు. కనుక మనము కూడా ఫలించాలంటే ఏం చేయాలంటే మనము కూడా ఆయనతో అంటుకట్టబడే వారు ఉండాలి. అందుకే చూడండి, బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 1 జాన్, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 జాన్ 3:16. 1 జాన్ 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యేసు ప్రభువారు మన నిమిత్తము ప్రాణం పెట్టి మనను సమీపస్తులుగా చేసి మనను ఇశ్రాయేలు యూదులతో సమానమైన వారిగా చేశాడు. కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. అంటే మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడాలి. అది దాని అర్థం. కనుక ఒక మొక్క, అడవి మొక్క లేకపోతే అడవి తీగ దాది సరైన విధానంలో ఫలించినప్పుడు వేరే శ్రేష్టమైన వాటితో ఏ విధంగా అంటుకట్టబడుతుందో అదే విధంగా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడాలి. అంటే ఆత్మీయంగా ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. అది మనం ఫలించాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. కనుక క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి, కనుక క్రీస్తు మనసు ఈ లోకంలో కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేసేవారు ఉంటామంటే మనము ఫలించేవారు ఉంటాం. అందుకే చూడండి, బైబిల్లో ఇదే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 జాన్ 4th చాప్టర్ 4వ అధ్యాయము 17వ వచనం. 4:17. 1 జాన్ 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడినది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఈ 17వ అధ్యాయము, ఈ 17వ వచనము చాలా ప్రాముఖ్యమైనది. కనుక చూడండి, ఇక్కడ రావిన మాట, ఈ లోకంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నాము. కనుక మనం కూడా క్రీస్తు వలె ఉండాలి. లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు లాంటి స్వభావము, క్రీస్తు లాంటి మనసు మనలో ఉండాలి. మన ఇంటిలో మనం క్రీస్తు వలె ఉండాలి, మన సంఘంలో మనం క్రీస్తు వలె ఉండాలి, మనం పనిచేసే చోట మనం క్రీస్తు వలె ఉండాలి, లోకంలో కూడా క్రీస్తు వలె ఉండాలి. కనుక ఆయన ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో మీరును అట్టివారై ఉన్నారు. అది ఆయనతో అంటుకట్టబట్టము, లేకపోతే మరి సరి అయిన విధానంలో ఫలించే విషయం. కనుక ఈ లోకంలో ఒక వ్యక్తి ఫలించాలంటే చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో దాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని ఆత్మీయమైన విషయాలు చూసాం. కనుక మంచి నేలను నాటబడాలి, అది రక్షణతో సమానము. నీళ్లు పోయబడాలి, రెండవది ఆత్మీయంగా ఎదగాలి, మూడవది చనిపోవాలి, మనము పాపమునకు చనిపోయి పరిశుద్ధమైన జీవితం జీవించాలి, నాలుగవది ఎరువు వేయబడాలి, అది సాదృశ్యంగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారం ఉండాలి, ఐదవది కిందకి ఏరుతన్ని మీదికి ఎదిగి ఫలించాలి, మనము స్థిరమైన జీవితం కలిగి మందిరంలో ఉండి మన తలాంతు తెలుసుకోవాలి, ఆరవది పనికిరాని తీగలను కత్తిరించాలి, అంటే మనము మన సొంత చిత్తాన్ని మన సొంత ఇచ్చలను మనం సిలువకు అప్పగించాలి, అంటే ప్రతిదినము ఆరోది మనం సిలువెత్తుకొని ప్రభుని వెంబడించాలి, ఏడవది ప్రభుని యేసుక్రీస్తు వారితో అంటుకట్టబడాలి. కనుక ఫలించని చెట్టు ఏ విధంగా అయితే అంటుకట్టబడుతుందో మనం కూడా యేసు ప్రభు వారితో అంటుకట్టబడాలి. మన సోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బదులమైన, లేకపోతే క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగి ఉండాలి, లేకపోతే ఆయన ఈ లోకంలో ఎట్టివాడు అయినాడో మనమును అట్టివారమై ఉండాలి. ఈ విధంగా చేసినప్పుడు మనం ఈ లోకంలో ఫలించే వరకు ఉంటాం. మొక్క ఏ విధంగా అయితే బహుగా ఫలించేది ఉంటుందో మనము ఆ విధంగా ఫలించే వరకు ఉంటాం. ఆ విధంగా ఫలించినట్లు ప్రభు తన నామ నిమిత్తము ఈ వాక్యాన్ని ఆశీర్వదించును గాక.